హాయ్ ఫ్రెండ్స్, ఇక రీసెంట్గా అయితే మా నాన్నగారు వాళ్ళది పెళ్లి రోజు జరిగిందండి. ఇక వాళ్ళైతే కేక్ కటింగ్ చేసి ఒక స్మాల్ సెలబ్రేషన్ అయితే చేశామండి. ఇక కొంతమంది అయితే అనుకోవచ్చు, ఈ వయసులో కూడా కేక్ కటింగ్, బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ అవసరమా అండి? చాలా అవసరమేనండి. ఎందుకంటే వాళ్ళు మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా జీవితంలో చాలా చూసుంటారు. అంటే కష్టసుఖాలు కానీ, సంతోషాలు, బాధలు ఇవన్నీ కూడా. ఇప్పుడైనా ఈ వయసులైన వీళ్ళు మనవళ్ళు, మనవరాలతో హ్యాపీగా ఉండాలి. ఇవన్నీ కూడా వాళ్ళ లైఫ్‌లో స్వీట్ మెమొరీస్ అండి. ఎవరైనా కానీ ఫ్యామిలీలో వయసు గురించి ఆలోచించవాకండి. ఈ వయసులో మాకు అవసరమా అని. వయసు పక్కన పెట్టండి. మీరు హ్యాపీగా ఉండాలి అనుకుంటే, మీరు కానీ, మీ పిల్లలు కానీ, మీ పేరెంట్స్ కానీ హ్యాపీగా ఉండాలనుకుంటే, మీరు ఏమి చేయాలనుకుంటే అది చేయండి. అంతేకానీ ఎదురింటి వాళ్ళో, పక్కింటి వాళ్ళో ఏదో అనుకుంటున్నారని మన హ్యాపీనెస్‌ని మటుకు ఆపొద్దు. ఇక ఇంకొక విషయం ఏమిటి అంటే, ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అంటే నాకు తెలిసిన టిప్స్ వచ్చేసి, పక్కన వాళ్ళ మాటలైతే అస్సలకు వినొద్దండి. ఇక మనం పేరెంట్స్తో కానీ, పిల్లలు కానీ ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే మెయిన్ అండర్స్టాండ్ కావాలన్నమాట. ఇక మనల్ని పేరెంట్స్ ఏమన్నా అన్నా కానీ, పేరెంట్స్ మనం ఏమన్నా అన్నా కానీ, మన మధ్యనే అండర్స్టాండింగ్ ఉండాలి. అది పక్క వాళ్ళ దాకా వెళ్ళకూడదండి. ఇక మా పేరెంట్స్ అయితే ఈ వయసులో కూడా వాళ్ళు ఇంత హ్యాపీగా ఉంటున్నారు అంటే మెయిన్ కారణం వచ్చేసి మా ఫ్యామిలీ హీరో అండి, మా బ్రదర్ అనమాట. మా బ్రదర్ అంటే మా నాన్న వాళ్ళకి చాలా ఇష్టమండి. ఇక మా బ్రదరు అంటే వాళ్ళని చాలా ప్రేమగా ఎక్కడున్నా కానీ వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. అదేవిధంగా మా నాన్నగారు కూడా మా తమ్ముడు పట్ల అంతే ప్రేమగా ఉంటారు. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే డబ్బు కాదండి కావాల్సింది, ప్రేమ, అభిమానాలన్నమాట. ఇక నేను మా తమ్ముడు చేసుకున్న లక్ ఏమిటి అంటే, ఇప్పటికి కూడా మా పేరెంట్స్ అంటే మా పిల్లలు పెద్దవాళ్ళైనా కానీ, మా పేరెంట్స్ ఇప్పటికి కూడా మా గురించి ఆలోచిస్తారండి. దాదాపు ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళల్లో ఇదే జరుగుతుందన్నమాట. ఇక మనకి పిల్లలు పుట్టినా కానీ పేరెంట్స్ అయితే మన గురించి ఆలోచిస్తారు. అంటే వాళ్ళు ఎట్లా ఉన్నారో అని ఇదే ఉంటుంది. సో ఈ అనుబంధాలు ఉంటేనే ఫ్యామిలీ అనేది నిలబడుతుందండి. ఫ్యామిలీ అంటే మనం ఒక్కలమే కాదండి, పేరెంట్స్, అత్తయ్య, మామయ్య, ఇట్లాగా అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళు, అక్కదమ్ముళ్ళు, పిల్లలు అందరూ ఉంటారు. సో ఇక అందరూ హ్యాపీగా ఉండాలంటే ఫ్యామిలీలో అందరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలండి. కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, పేరెంట్స్ ఏదో తమ పాటికి ఎంజాయ్ చేస్తుంటారు, పిల్లల గురించి అయితే ఎక్కువగా పట్టించుకోరు. సో అలాంటి వాళ్ళని లైట్ తీసుకోండి. నిత్యం పిల్లల గురించి ఆలోచిస్తూ పిల్లల పట్ల ప్రేమగా ఉండే పేరెంట్స్ మటుకు ఎప్పుడూ వదులుకోవద్దండి. ఎందుకంటే ఒక్కసారి ఎవరి మాటలో విని మనం ఒక బంధం వదులుకున్నాము అంటే అది మళ్ళీ నిలబడాలంటే చాలా కష్టమవుతుందండి. అందుకని చెప్పేసి వీలైనంత వరకు పెద్దవాళ్ళు ఏమన్నా కానీ సర్దుకుపోయి హ్యాపీగా ఉండండి. ఈ వయసులో అంటే పేరెంట్స్కి మనం ఇచ్చేది డబ్బు కాదండి, అంటే ప్రేమ, అభిమానాలే అన్నమాట. ఇక నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, మనకి ఫ్యామిలీలో మనీ కంటే కూడా ఒకరితో ఒకళ్ళు మంచిగా మాట్లాడటము, రిసీవ్ చేసుకోవటము, ఇవే మెయిన్ ఫ్యామిలీకి ముఖ్యమండి. ఇక మనీనైతే సంపాదించగలం కానీ మనుషుల్ని పోగొట్టుకుంటే తిరిగి తీసుకురాలేమండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా వీలైనంత వరకు మీ ఫ్యామిలీస్తో వీలైనంత వరకు మిమ్మల్ని కావాలి అనుకునే వాళ్ళకి ఎప్పుడూ దూరం కావద్దండి. వీలైనంత వరకు కలిసి ఉండండి. మరొక్కసారి ఇక మా పేరెంట్స్ ఇంత హ్యాపీగా ఉండటానికి కారణమైన మా బ్రదర్కి అయితే నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇంతే హ్యాపీగా ఉండండి. ఇక మనీ గురించి ఆలోచించవాకండి, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండండి. ఇక దేవుణ్ణి నమ్ముకోండి, ఆల్వేస్ అంతా మంచి జరుగుతుంది. దేవుడి దయ అయితే మన అందరి మీద ఎప్పుడూ ఉంటుందండి. బీ హ్యాపీ, ఆల్వేస్ హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇక మరిన్ని వీడియోస్ కోసము రాధమామ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.